హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శనగలతో చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే 2 రకాల స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. పండుగలప్పుడు మీకు వైనంగా శనగలు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి. ఈ శనగలతో మనము ఒకటి చాట్ చేసుకోవచ్చు, అలాగే అమ్మవారికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఈజీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగలు తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. మీరు శుక్రవారం రోజు వాయినంగా ఇద్దామనుకుని శనగల్ని నానబెట్టి మర్చిపోయారనుకోండి, ఏం కంగారు పడద్దండి. ఇలా చేసేసుకోండి. శనగల్ని ఒక హాట్ బాక్స్లో వేసుకొని ఒక 3 కప్పుల వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ వాటర్ని శనగల్లో పోసుకొని మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను. శనగలు చక్కగా నానిపోయాయండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా హాట్ వాటర్తో ఇలా హాట్ బాక్స్లో నానబెట్టుకుంటే 2 అవర్స్లోనే మీకు శనగలు బాగా నానుతాయి. ఇప్పుడు ఈ శనగలను ఒకసారి కడుక్కొని వాటర్ తీసేసి మీకు వాయనానికి కావాల్సినంత వరకు పక్కకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్నాక్ చేస్తున్నాను. వీటిని నేను ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు శనగలు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల వాటర్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ శనగలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను దీనిలో 2 భాగాలుగా చేసుకొని 2 రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను శనగలతో చాట్ రెసిపీ చూపించబోతున్నాను. దాని తర్వాత మనం అమ్మవారికి ప్రసాదంగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా వాటర్లో నుంచి తీసి వడగిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనము ఉడికించుకున్న శనగల్లో హాఫ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను. ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 సన్నగా కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ శనగలతో స్నాక్ రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా హెల్దీగా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సర్వ్ చేసుకునే ముందు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ శనగలతో మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని 1 నిమిషం ఫ్రై చేసుకొని మనము ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది స్నాక్ లాగానే కాదండి, అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి కారం వేసుకుంటున్నాను. మీరు ప్రసాదంగా పెట్టేటైతే పచ్చిమిర్చి సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు దీన్ని ప్రసాదంగా అయినా పెట్టచ్చు, లేదా పిల్లలకి స్నాక్గా అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, శనగలతో ఎంతో ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.